ఈ క్యాబినెట్ విస్తరణలో పీసీసీ చీఫ్కు ఎంపిక వాయిదా పడ్డదట. క్యాబినెట్ విస్తరణలో పీసీసీ క్యాబినెట్ విస్తరణ అండ్ ఈ యొక్క పీసీసీ చీఫ్ అనేది ఇక వాయిదా పడ్డదట. ఇక పీసీసీ చీఫ్ అనేది ఏమవుతుందంటే అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఆ పార్టీ బలోపేతం చేసుకోవడానికి కావచ్చు, ఆ పార్టీని బలంగా తీర్చిదిద్దడానికి కావచ్చు, ఆ పార్టీలోని నాయకుల మధ్య అనుసంధానం పెంచడము, అవకతవకలు జరగకుండా చూసుకోవడం, అవన్నీ కూడా ఇక బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నట్టు కాంగ్రెస్కు ఈ యొక్క పీసీసీ చీఫ్, బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నట్టు అట్లా వీళ్ళకు ఉంటారు. అయితే ఈ పీసీసీ చీఫ్ అనేట ఆయనే కాంగ్రెస్ పార్టీ యొక్క లెక్కలు తెలుసుకుంటాడు. ఈ పీసీసీ చీఫ్ అయినట్టు ఆయన కాంగ్రెస్ పార్టీ యొక్క లెక్కలు తెలుసుకుంటాడు. ఇది వాయిదా పడడం వల్ల, ఈ పీసీసీ చీఫ్ యొక్క ఎంపిక అనేది వాయిదా పడడం వల్ల మాకు ఒరిగింది ఏం లేదు. ఏమన్నా ఒరిగితే మీ పార్టీకి ఒరుగుతుంది, మీ పార్టీకి నష్టం అవుతుంది. కానీ ఈ యొక్క క్యాబినెట్ విస్తరణ అనేది వాయిదా పడడం వల్ల మాకైతే ఒరుగుతుంది. ఈ క్యాబినెట్ విస్తరణ అనేది వాయిదా పడడం వల్ల మాకు నిజంగానే ఒరుగుతుంది, మాకు నిజంగానే ఆ నష్టం అనేది ఉంటుంది. ఎందుకు? ఇంతవరకు కూడా ఒక హోంశాఖ మంత్రి లేకపోయాయి. హోంశాఖ మంత్రి ఉంటే దేనికైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు చెప్తా, మీరు అంటే అట్లెట్లా ఉంటుంది రా భయ్, ముఖ్యమంత్రి చూసుకుంటారు కదా. కొందరు అంటే కనీస ఆవశ్యకత, కనీస జ్ఞానము, కనీస తెలివి కూడా లేకుండా ఉండడం వల్ల ఈ ఒక్కటి జరుగుతూ ఉంది. చెప్తా ఇప్పుడు ఈ క్యాబినెట్ విస్తరణ అనేది ఇన్ టైంలో సరిగ్గా లేకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు చెప్తా, చాలా క్లియర్గా చెప్తా. చాలామందికి తెలియక దాన్ని గాలికి వదిలేస్తారు. కానీ ఈ రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో కావచ్చు ఎక్కడ ఉన్నా ఈ యొక్క మంత్రిత్వ విస్తరణ అనేది ఇన్ టైంలో జరగకుండా సరైన వారికి ఇవ్వకపోవడం జరిగే నష్టాలు గురించి చెప్తా. గతంలో 10 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు కేసీఆర్ అంటే ఆయన పాలించిండు. ఎవరు? గతంలో 10 ఏళ్ళు ఈ కేసీఆర్ అంటే ఆయన పాటించిండు. అయితే చాలామంది ఏమన్నారంటే మొదటి టర్మ్లో, ఫస్ట్ టర్మ్లో ఈ యొక్క మొదటి 2014 తర్వాత ఈ యొక్క ఫస్ట్ సంవత్సరం ఉంది కదా, ఫస్ట్ టర్మ్లో కేసీఆర్ ఆయన పాలించిన ఈ యొక్క 5 సంవత్సరాల్లో దానికి సంబంధించి అయితే కేసీఆర్ ఈ మొదటి టర్మ్ ఏదైతే ఉందో ఆ మొదటి టర్మ్లో భాగంగా ఫస్ట్ మంత్రివర్గ విస్తరణ చేస్తారు కదా, ఆ మంత్రివర్గ విస్తరణ అనేది ఇన్ టైంలో చేయలే కేసీఆర్. ఆ మంత్రివర్గ విస్తరణ అనేది ఇన్ టైంలో చేయలే కేసీఆర్, ఇన్ టైంలో చేయలే. ఇది కేసీఆర్ పైన ఉన్న వివక్షత, వ్యతిరేకత. అయితే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చేయలే, తర్వాత కూడా మొన్న వచ్చినప్పుడు కూడా లాస్ట్ టర్మ్లో కూడా కొంత లేట్ చేసిండి, అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి, ఈ యొక్క తెలంగాణకు అధికారంలో ఉన్న పార్టీ ఏదంటే, అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్. ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన యొక్క సీఎం. ఇప్పుడు ఈయన మన సీఎం. అయితే చాలామంది ఏమంటారు అంటే కేసీఆర్ పట్టం వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు బేస్డ్గా తీసుకొని కేసీఆర్ చాలా రోజులు ఆయన చేతుల్నే హోము, ఆయన చేతుల్నే విద్యాశాఖ, ఆయన చేతుల్నే వైద్యశాఖ మంత్రులను పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వాడు ఎందుకు ఏడుస్తున్నారు అంటే, అయ్యా బాబు, అయ్యా సారు, ఓ దొరా, ఓ పిల్లగా, ఓ చదువుకున్న అజ్ఞానుడా, నీకే చెప్పేది, కేసీఆర్ గట్ల చేసేయండి కనుకే కేసీఆర్ నువ్వు వద్దన్నారయ్యా దొరా. కేసీఆర్ గట్ల చక్కగా చేస్తలేడు కనుక కేసీఆర్కు బాయ్ బాయ్ టాటా చెప్పిండ్రయ్యా సారు. కేసీఆర్ వల్ల మంత్రివర్గ విస్తరణ ఇన్ టైంలో జరగలేదు. కర్ణుడు సావుకు 100 కారణాలు అన్నట్టు కేసీఆర్ యొక్క విఫలానికి, కేసీఆర్ యొక్క ఓటమికి కూడా 100 కారణాలు ఉన్నాయి. ఆ 100 కారణాల్లో ఇన్ టైంలో మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం కూడా ఒక కారణమేనయ్యా. సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత కావచ్చు, నిరుద్యోగుల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, చిన్నపిల్లల్లో కావచ్చు, అహంకారం అనేది కావచ్చు, దళిత ముఖ్యమంత్రి అనేది కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు కావచ్చు, అప్పులు కావచ్చు, మంత్రివర్గ విస్తరణ అనేది కావచ్చు, నాయకులకు, కార్యకర్తలకు, వాళ్ళ బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలకే సరిగ్గా కలవకపోవడం, మమేకపోవడం కావచ్చు, ప్రజల్లోకి రాకపోవడం కావచ్చు, ఇట్లా పలు రకాలు లెక్కుంటూ పోతే ఇట్లా 100 వస్తాయి. ఆ 100లో ఇదొక్కటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా గదే పునరావృతం అవుతుంటే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా కూడా వేర్ ఈజ్ అవర్ హోమ్ అని, వేర్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్ అని, ఎడ్యుకేషన్ మినిస్టర్
వేర్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఇట్లా రాత్రి మళ్ళీ మీకు అర్థం కాదు మధ్యలో ఇష్టోళ్ళకు. వేర్ ఈజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని హోమ్ మినిస్టర్ అని ఇప్పుడు అందరూ కూడా అడుగుతా ఉన్నారు. కేసీఆర్ ఏమైనా ఇన్ టైంలో చేసినట్టు కేసీఆర్ ఇన్ టైంలో చేయలే. ఆ నష్టం తెలంగాణకు వాటిల్లింది. ఆ యొక్క బాధలు తెలంగాణ ప్రజలు పడ్డరు, ఇబ్బందులు పడ్డరు. రేవంత్ రెడ్డి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నియంతలాగా ఉండదు, కుటుంబ పాలన ఉండదు, హైకమాండ్ ఉంటుంది, వీళ్ళు ప్రజాపాలన అన్నారు, నమ్మిండ్రు, జనాలు ఓటేసిండ్రు. ఇప్పుడు ఏమైంది భయ్యా, మరి 6 నెలల దాకా వీళ్ళు లేకపోవడం వల్ల ఏం ఒరిగిందంటే బాబు మొదలైపోయింది విద్యా సంవత్సరం అనేది, ఎడ్యుకేషన్ ఇయర్ అనేది మొదలైపోయింది. పిల్లలు బడికి పోతూ ఉన్నారు, అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క పాఠశాలలో, గురుకులాల్లో, కళాశాలలో, ఈ ప్రభుత్వం సంబంధించిన కళాశాలలో నాణ్యమైన ఆహారం అందుతుందా లేదా, నాణ్యమైన ఫుడ్ వాళ్ళు తింటున్నారా లేదా, పుస్తకాలు అందుతున్నాయా లేదా. ఎవడైనా బ్లాక్లా ఉంటారు కదా కొందరు, గతి లేక కొందరు, ఎంత ఉన్నా కూడా సరిపోక కొందరు బాడుకోవాలి అమ్ముకుంటూ ఉంటారు. ఆ బుక్కులను కూడా ఆ బ్లాక్లు అమ్ముకుంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారా? అటువంటి అవకతవకలు జరుగుతున్నాయా? పిల్లలకు టైంకు స్కూల్ డ్రెస్సులు ఇస్తున్నారా? ఆ బట్టలను బయట వాడని అమ్ముకుంటున్నాడా? ఇవన్నీ మన అవకతవకలు జరుగుతున్నాయా? ఇన్ టైంలో ఈ యొక్క ప్రిన్సిపల్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు సరిగ్గా స్కూల్స్కి వెళ్తున్నారా? ఇవన్నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ చూసుకుంటాడా? అనే పోయి నేరుగా అనేటోళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఎవడు చూసుకోడు. మీకు అర్థమయ్యే భాషలనే చెప్తాను నేను. ఒక పాఠశాలకు ఒక మ్యాథ్స్ టీచర్ ఉంటుంది, ఒక సైన్స్ సార్ ఉంటాడు, ఒక ఇంగ్లీష్ సార్ ఉంటాడు, ఒక హిందీ సార్ ఉంటాడు, ఒక తెలుగు టీచర్ ఉంటుంది, ఒక సోషల్ టీచర్ ఉంటుంది. ఇట్లా ఒక 6 సబ్జెక్టులు ఉంటే ఒక 6 సబ్జెక్టులకు గాను 6 ఉంటారు. ఇక పీఈటీ సార్ కూడా ఉంటాడు. అట్లా ఒక 7 ఉంటారు అనుకుందాం ఒక పాఠశాలకు. ఆ పాఠశాలలో 7 ఉంటే ఆ యొక్క పాఠశాలకు హెడ్ మాస్టర్ లేకపోతే ఏమవుతుందంటే సైన్స్ సారు, ఇంగ్లీష్ టీచర్ ఇద్దరు బదురుకొని ఆయనలో బడికి డుమ్మా కొడతారు. మిగిలిన టీచర్లను మేనేజ్ చేస్తారు. మళ్ళీ మీరు వచ్చినప్పుడు మేము కూడా చూసుకుంటాం తీ అంటారు. అక్కడ ప్రిన్సిపల్ అంటే హెడ్ మాస్టర్ పెద్ద కనుక ఆ యొక్క పాఠశాలకు, స్కూల్కి హెడ్ మాస్టర్ పెద్ద కనుక, హెడ్ మాస్టర్ లేకపోతే టీచర్లు ఇన్ టైంలో వాళ్ళకి సరిగ్గా పాఠాలు చెప్పరు. టీచర్లు మంచోళ్ళు అయితే సరిపోతుంది. ఇన్ కేసు మంచోళ్ళు కాకపోతే ఏంది పరిస్థితి? ఆ యొక్క పిల్లల భవిష్యత్తు పైన ఎటువంటి భారం పడుతుంది? సో పెద్ద ఉన్నప్పుడు పెద్ద మళ్ళీ హెడ్ మాస్టర్ రోజు స్కూల్కి వస్తుందా అంటే రాదు, రోజు రారు. వాళ్ళు వస్తుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, అప్పుడప్పుడు పోతుంటారు. కానీ ఉన్న భయంతో ఈ యొక్క స్కూల్ టీచర్స్ అందరూ కూడా ఇన్ టైంలో స్కూల్కి రావడం, పిల్లలకు ఇన్ టైంలో పాఠాలు చెప్పడం, సరైన నాణ్యమైన విద్య చెప్పడం, అందించడం అనేది చేస్తూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ వల్ల కూడా అదే జరుగుతుంది. అవకతవకలు జరగాలన్నా, నష్టాలు చేయాలన్నా, ఇబ్బందులు పెట్టాలన్నా, స్కూల్ సిస్టమ్ సరిగ్గా నడవాలన్నా, అమ్మో మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారా జనం మన మీద దృష్టి సారిస్తాడు అన్న భయం ఉండడం వల్ల ఆ యొక్క విద్యారంగంలోని అవకతవకలు జరగకుండా సరైన సక్రమమైన దారిలో ఆ విద్యా విధానం అనేది ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగే పరిస్థితులు అనేవి ఉంటాయి. భయం లేకపోవడం వల్ల భక్తి ఎవడికి ఉండదు, గుర్తుపెట్టుకోండి. భక్తి పుట్టేదే ఫస్ట్ భయం నుండి. ఊరికే దేవుడు అంటే ఎవడు, దేవుడు గొప్పడు అనేడు ఒక్కటోడు ఏం లేడు. నేను నిజంగా చెప్తున్నా, టు బి ఫ్రాంక్, ఇప్పుడు వాస్తవం మాట్లాడుకుందాం. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తున్నాడన్న భయం, పాపాలు చేస్తే నరకానికి పోతామన్న భయం, ఆ భయం నుండి పుట్టిందే భక్తి. అది ఒక మనిషి జీవితంలో ఎక్కడైనా ఉంటుంది. అది విద్యారంగంలో, విద్యా సంస్థల్లో, కాలేజీల్లో, పాఠశాలల్లో, గురువుల విషయాల్లో, ఎడ్యుకేషన్ మినిస్టర్ విషయంలో కూడా ఆ యొక్క భక్తి అనేది ఉంటుంది. ఆ భక్తి పుట్టేదే భయం నుండి. ఆ భయం పెట్టేటోడు లేనప్పుడు భక్తి ఎడికెళ్ళి వస్తుంది, బాధ్యత ఎడికెళ్ళి ఉంటుంది. ఇదొక కథ కాదు, ఇదంతా ఒక కథ. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంతా ఒక కథ. ఇక హోమ్ మినిస్టర్ చూసుకున్నాం. ఇక సీతక్కకు అంటారు, లేకపోతే ఇంకోళ్ళకి అంటారు, సీతక్కకి ఇవ్వద్దని కొందరు అంటారు, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అని కొందరు అంటారు, నాలంటాడు కట్టుకట్టు ఉంటే అసొంటోళ్ళకి ఇవ్వాలని అంటారు. అంత వేరే విషయం. కానీ అసలు ఉన్నారా లేడా అని చూసుకుంటే లేకపోయే. అల్లర్లు జరగబట్టే, కొట్లాటలు జరగబట్టే మొన్న మెదక్ల రచ్చ చూస్తేమి, హైదరాబాద్లో రోజుకోమంటారు. మహబూబ్ నగర్లో శివారు ప్రాంతాలలో గెట్టు పంచాయతీ కాడ కొచ్చి రాళ్లతోటి, కట్టెలతోటి, మొద్దులతోటి కొట్టి చంపారు ఓ వ్యక్తిని. పక్కింటోనే, ఇల్లు పక్కదే, భూమి పక్కదే. గెట్టు పంచాయతీ వస్తే పొలం కాడ వాళ్ళ భార్య అడ్డం పడుతున్నా కూడా వినకుండా 2 అన్నదమ్ములు కలిసి తలబాలు కొట్టి చంపారు మొద్దుతోటి. గంత దారుణమైన పరిస్థితి. స్ట్రిక్ట్ చట్టాలుండి ఉన్న స్ట్రిక్ట్ యాక్ట్లను సరిగ్గా అమలుపరిచి యాక్షన్ తీసుకుంటే, పోలీసు వాళ్ళకు కూడా సరిగ్గా ఆదేశాలు ఇస్తే ఏం జరిగిందో కూడా చెప్తా. ఆడోడో గెట్టు పంచాయతీ కాడ కొట్టుకుంటే గీడ హోంశాఖ మినిస్టర్ ఉంటే ఏం చేస్తాడు రా అనేటోళ్ళు కూడా ఉన్నారు. హోంశాఖ మినిస్టర్ ఉంటే పోలీసులకు భయం ఉంటుంది,
పైన ఉన్న పై అధికారులకు భయం ఉంటుంది, ఆ పై అధికారుల వల్ల కింద ఉన్న కింది స్థాయి కానిస్టేబుల్లకు భయం ఉంటుంది. ఇగో ఏది ఇంతకుముందు మహబూబ్ నగర్ కాటి ఇన్సిడెంట్ చెప్పిన కదా, గంట సేపటి నుంచి బాగుతూనే ఉంటున్నారట, కింద పంచాయతీ మొదలయ్యి ఆయన కొడుతూనే ఉంటున్నట. వాడు కులవాడి ఇక ఆడికి వశం కాక ఇక చచ్చిపోయిందట, ప్రాణాలు ఇడిచిందట. కానీ గంట క్రితం ఫోన్ కొట్టిరట 100కు, అయ్యా ఈడ మా మొగంతో పంచది అవుతుంది, లొల్లి అవుతుంది రారని ఆయన భార్య ఫోన్ చేస్తే వస్తున్నాం అగొస్తున్నాం అని గంట సేపటి దాకా రాలే. ఏంటంటే చైన్ సిస్టమ్ సరిగ్గా లేక పైన ఒకడు సరిగ్గా దీన్నంతా కూడా రూల్ చేస్తే మేనేజ్ చేస్తే ఆడి కిందున్నోడికి భయం, ఆడి కిందున్నోడికి భయం, ఆడి కిందున్నోడికి భయం, ఇంకోటికి భయం, అట్లా ప్రతి ఒక్కరికి భయం నుండి ఆ భయం నుండి భక్తి పుట్టి సరిగ్గా పాలన సరిగ్గా పని అనేది చేస్తారు. చెప్పేటోడే లేనప్పుడు ఈ చేసేటోడు ఏమి వింటాడు? చెప్పేటోడు ఉంటే కదా చేసేటోడు వినేది, పని వినేది, చేసేది. లేకపోయా సరే. ఇప్పుడు మహబూబ్ నగర్లో హోంశాఖ మినిస్టర్ లేకపోవడం వల్లనే ఇది కాకపోయి ఉండొచ్చు, బట్ భవిష్యత్తులో ఇంకో దగ్గర జరుగుతుండొచ్చు కదా, ఇంకో దగ్గర జరిగి ఉండొచ్చు, అది వెలుగులోకి రాకపోయి ఉండొచ్చు కదా. దయచేసి ఇన్ టైంలో అందించిన వాళ్ళకి అందించండి. ఆ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేది చేయండి. మీకు 100 కుమ్ములాటలు ఉండొచ్చు, 6 నెలల దాకా మీరు కొట్టుకోనికా, 6 నెలలు అయినా కూడా మీరు ఇంకా మా రాష్ట్రానికి ఒక విద్యాశాఖ హోంశాఖ మంత్రిని ఇవ్వకుండా ఉండనికా మేము మిమ్మల్ని గెలిపించింది అని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అట్లీస్ట్ చెప్పుకోనికన్నా ఒకరిని పెట్టుర్రు, ఎవరినో ఒకరిని పెట్టుర్రు, వాళ్ళు ఉండరన్న భయం అని ఉంటుంది. అట్లీస్ట్ చెప్పుకోనికన్నా టెంపరీ మంత్రినైనా ఒకరిని పెట్టుర్రి. ఏం చేస్తాం ఇక మీ పంచాయతీలు మీకున్న స్వేచ్ఛ వల్ల మీ స్వేచ్ఛలా ఇక కొట్లాటలు ఎక్కువైపోయినాయి. కానీ ఇక అది ఇప్పుడు ఒడిచిపోయేటట్లేవు. అట్లీస్ట్ చెప్పుకోనికన్నా పుసపుస ఏడాది అయిందనుకో ఇక సిగ్గుపోతుంది. ఇంకో 6 నెలలు గడిచిందంటే ఇక మా సిగ్గు అయితే పోదు, కానీ అది ఇక ఎవరు సిగ్గుపోతుంది అనేది మీకే తెలవాలి. దయచేసి గమనించరు, ఇవన్నీ కూడా ఆలోచన చేయరు.